సో ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో టిర్జాపటైడ్ కానీ సెమాగ్లూటైడ్ కానీ వీటికి ఇండికేషన్స్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరిలో వాడచ్చు ఎవరు వాడకూడదు. సో యూజువల్గా ఇవి డయాబెటిక్ డ్రగ్స్ అయినప్పటికీ వీటిని నాన్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే పేషెంట్స్కి డయాబెటీస్ లేకపోయినా వెయిట్ లాస్ మెజర్స్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ కంట్రోల్ కానీ ఎక్సర్సైజ్ కానీ వీటి ద్వారా ఎవరైతే వాళ్ళ టార్గెట్ వెయిట్ లాస్ అనేది అవ్వకపోతే, ఎవరికైతే ఈ బిఎంఐ అనేది మోర్ దెన్ 30, 35, మోర్ దెన్ 40 ఇలా ఉన్న వాళ్ళకి సో వీళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫర్ వెయిట్ లాస్ పర్పస్ వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో కాంట్రా ఇండికేషన్స్ ప్రతి డ్రగ్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి డ్రగ్స్ కి కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అలానే ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ కూడా కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నా సరే, లేదు వీళ్ళకి ఎప్పుడైనా సరే ప్యాంక్రియాటైటిస్ అనే ఇష్యూ వచ్చిన అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ కి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ లాంటిది కానీ ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఎఫెక్ట్ అయినా సరే, లేదు డయాబెటిక్ పేషెంట్స్ లో అయితే వాళ్ళకి రెటినోపతి అంటారు. అంటే ఈ డయాబెటిస్ లాంగ్ స్టాండింగ్ ఉండి అన్కంట్రోల్డ్ గా ఉండటం వల్ల డయాబెటిక్ రెటినోపతి అని వస్తుంది. సో ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చినా సో కొంతమందికి బాగా కొలెస్ట్రాల్ అనేది చాలా అబ్నార్మల్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా మనం కొంతవరకు ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకపోవడమే మంచిది.